చుట్టాల హాస్పిటల్లో ఉన్నాడట ఏదో ఫ్లోర్లో అని నాకు నేను విన్నా అంటారు. మరి టీఆర్ఎస్ ఆఫీసు టీ న్యూస్ పక్కన ఉండట, మరి అడుగు, మాకు కూడా ఎవరో చెప్పారు స్టోరీ. ఇలాంటి పనికిమాలిన పొంకనాలు ఎందుకు కొడతావు కేటీఆర్? నువ్వు ఫస్ట్ నీ ఇంటిని చక్కదిద్దుకోమని చెప్పినాం. నీ ఇంటిని చక్కదిద్దుకో అంటే అసలు మీది లీడర్ ఉన్న పార్టీనా? మీదేమన్నా గింత జరుగుతుంటే మీ అయ్యి అడిగిపోయిండు. తెలంగాణ ప్రజలు బండకేసి బాధ్యత పోయి ఫామ్ హౌస్లో పడ్డాడు. నువ్వేం నీ మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగి ఎక్కడో పడి తిరుగుతున్నావు. అగో ఆ పిచ్చే ఈ మాటలు వస్తున్నాయి. ఇంత దిగజారాలనా? మైనర్ బాలికతో రాజకీయాలు చేయడం మనకి సిగ్గు అనిపించట్లేదా? నీచం అనిపించట్లేదా? అరెస్ట్ చేస్తే నీ హయాంలో ఎంతమంది అట్లా తప్పించుకొని పోయిన వాళ్ళు వరుస పెట్టి చెప్పగలను నేను. ఎంతమందిని కాపాడినవు నువ్వంటే నీ ప్రభుత్వం కావచ్చు, నువ్వు కావచ్చు. డిఫాక్టో సీఎంగా ఫీల్ అయినావు కదా ఆ రోజు జరిగినట్టుకు అన్నిటికీ నువ్వు బాధ్యత వహించు. హోంమంత్రిగా ఉండి బాధ్యతతోని ఒక ఏమంటాం బాధ్యత ఉన్న వ్యక్తిగా ఒక సలహా ఇచ్చిండు. ఇప్పటికైనా ఇంకా పరువు తీసుకోవద్దని చెప్తే దానికి స్పందించిండు అనుకుందాం, ఏదైనా కావచ్చు. ఏమెమ్మటే ఇప్పుడు నీ మీద కూడా ఎవడో ఒక ఆరోపణ చేస్తాడు, తీసుకుపోయి అరెస్ట్ చేసి జైలు వేస్తారా? మీరు ఇంత అక్రమాలు చేస్తే కూడా 2 సంవత్సరాలు పట్టింది మీకు. ఇంకా ఆయన అంటాడు, ఏమంటాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాఠాలు చెప్తారట. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాఠాలు. ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమంటాడు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని భరతం పట్టడానికే నేను టీఆర్ఎస్లకు వచ్చిన అంటాడు. ఒరి నీయవు, నువ్వు కేసీఆర్ భరతం పడతా అని కేసీఆర్ దగ్గర ఉన్నావు మిత్రమా. రేవంత్ రెడ్డి భరతం పడతా అని రేవంత్ రెడ్డికి దగ్గరికి వస్తుందేమో చూసుకో ఫస్ట్. నాకు నవ్వు వస్తుంది మనోడు మాట్లాడుతుంటే చూసి. అంటే ఇట్లాంటోళ్ళని కూడా వాడుకొని వాళ్ళని కూడా పిచ్చోళ్ళని చేసి ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కంటే కూడా తెలంగాణ సేవకుడిగా ఉన్నాడు. తెలంగాణ ప్రజల సేవకుడు, మా తమ్ముడు, మా అన్న. ఇప్పటికీ చాలామంది రేవంత్ అన్న అంటారు. మీకు సార్ అనాలి. ఆయన సార్ ఎవరు? కేసీఆర్ సారు, ఆయన పేరేం పేరు? కేటీఆర్ సారు, హరీష్ రావు సారు. సార్ కల్చర్ మీదిరా నాయన. అన్నల కల్చర్ తెలంగాణ అంటే అన్న, రేవంత్ అన్న అంటే అందరు కనెక్ట్ అవుతారు. సీఎం లాగా వ్యవహరిస్తారు నిజంగా కూడా. ఒకవేళ ఆయన సీఎం లాగా వ్యవహరిస్తే నువ్వు ఏడుందో. ఇప్పుడు మా డీజీపీకి పని పెట్టాల్సి వచ్చినాయో మా ఆనంద్ గారికి. కానీ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్రతి అంశంలోనూ ఎక్కడ కూడా తప్పు రాకుండా చూసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే ఈయనకి ఆతృత వెనుక అంతా కూడా ఆదుర్త ఏంటి అసలు అనేది నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ మనం ఏమైనా పెట్టి ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి తిప్పితే 2-3 ఆడోళ్ళతోనో లేకపోతే ఆళ్ళతోనో పెట్టి ప్రెస్ మీట్లు పెట్టించి అది ఇదని అంటాడు. పనికి మాలిన ఈ పనులన్నీ ఎందుకు? పనికి మాలిన పనులు నువ్వు చేస్తున్నాయి, నీకు సిగ్గు అనిపిస్తలేదు? నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ నేను రేపు వస్తే నేను ముఖ్యమంత్రిని అయితే ముఖ్యమంత్రి సీఎం అనిపించుకుంటూ నేను కూడా మరి నీ మీ ఇంట్లందరూ సీఎంలు అయితే తెలంగాణ మీ కొరకు పుట్టిందా? అయింది నాకు అర్థం కాదు. మీ జాగీరా ఏమన్నా? మాకంటే ముందున్నారా మీరు తెలంగాణ ఉద్యమంలో? మాకంటే ఎక్కువ కొట్లాడినరా ఆయన తెలంగాణ ఉద్యమంలో? తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసిన జలగలు మీరు. ఒక్కసారి ఇవ్వడమే మోసంతో జరిగింది, వాళ్ళని మోసం చేసి. రెండోసారి మాకు తెలుసు ఇదే ఈవీఎంలతోని కదా. నేను సుప్రీంకోర్టులో కేసు చేసిన, హైకోర్టులకు ఇప్పటికీ నా కేసు ఇంకా కాలే. ఎందుకు కాలే? 6 సంవత్సరాలు అయింది. ఒక ఎమ్మెల్యే పోయిండు, మళ్ళీ కొత్త ఎమ్మెల్యే వచ్చిండు, ఇంకా రావట్లే. ఎందుకు? మరి చట్టంలో లోపం ఉందా లేకపోతే దేంట్లో లోపం ఉందో తర్వాత. దాదాపు 22 ఈపీలు ఉన్నాయి ఇప్పుడు, ఎలక్షన్ పిటిషన్స్ ఉన్నాయి హైకోర్టులో. అక్కడ కూడా దొంగతనం చేసి మోడీ కాడ మోకరిల్లే బతికితి రెండోసారి అబద్ధాలతోని. ఈ అబద్ధాలతో మళ్ళీ వస్తామనే ఒక ఆలోచన మీకుంటే బంద్ చేసుకోరని చెప్పి నేను హితవు చెప్తున్నా మిత్రమా. ఎందుకంటే ఉద్యమంలో మాతో కలిసి పనిచేసినామని ఒక అంశంతో నిన్ను ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడట్లేదు. కానీ లేకపోతే నువ్వు మాట్లాడే మాటలకి, సన్నాసి మాటలకు, విధవ మాటలకు సమాధానాలు చెప్పలేక కాదు. మాకు కొంచెం ఏమంటాం, సమాజంలో గౌరవం ఉన్నది. నీలాగా దిగజారి మాట్లాడడానికి అధికారం కోసమో ఇతరులను బదనాం చేయడానికో లేకపోతే ఇతరులతో పంచాయతీలు పెట్టుకోవడానికో మమ్మల్ని మేము దిగజార్చుకోవడానికి సిద్ధంగా లేము. అవసరమైతే నువ్వు ఇంకెంతకైనా ఆ ఫోన్ ట్యాపింగ్లో ఏమేమి చేసిరో రేపు వచ్చినాక తెలుస్తుంది. కానీ ఎంతకైనా దిగజారే కల్చర్ మీది, అయితే కాళ్ళు లేకపోతే జుట్టు. కాబట్టి తెలంగాణ ప్రజలు వీళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చెప్తున్నాం.
అన్నిటికంటే ముఖ్యంగా నాకు ఒకటి అనిపిస్తుంది చివరగా, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ బంధం, బీఆర్ఎస్ బీజేపీ బంధం బలపడడానికి హరీష్ రావే నేరుగా ఢిల్లీకి వచ్చి టీఆర్ఎస్ పార్టీని కవితకు ఎలక్షన్ కమిషన్లో మీరు పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి ఇక్కడికి వచ్చి చెప్పిండని మేము ఆరోపణ చేసినాం. ఇప్పటి వరకు హరీష్ రావు దగ్గర నుంచి సమాధానం లేదు, బీఆర్ఎస్ నుంచి సమాధానం లేదు. ఇది వాస్తవం కాదా? ఆమెకి ఏదో ఇప్పుడు తెలంగాణ రక్షణ సేనో తెలంగాణకి ఏదో ఆమె పెట్టుకుంటే దానికి ఏదో ఇచ్చిండ్రు అంటే మళ్ళీ బీఆర్ఎస్ నుంచి భారత రాష్ట్ర సమితి నుంచి మళ్ళీ తెలంగాణకు దిగాలనుకుంటున్నారు. మీ స్వార్థం చూడు. తెలంగాణ అనే పదాన్ని మీ పార్టీలోంచి ఎప్పుడు తీసేసిండ్రో తెలంగాణ ప్రజలు వాళ్ళ గుండెల నుంచి మీ పేరును తొలగించిండ్రు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. మళ్ళీ వెనకకు వచ్చి ముందుకు పోతాం, ముందుకు వచ్చి వెనకకు పోతాం. కాబట్టి కానీ మీకున్నది ఒకే ఒక్క నేరుగా ఆప్షన్ ఉన్నది, బీజేపీ ఆర్ ఎన్డీఏ. ఇండియా కూటమితో మిమ్మల్ని జీవిత కాలంలో సోనియా గాంధీ గారు ఒప్పుకోరు. ఒక సందర్భంలో ఎప్పుడో మేము కలిసినప్పుడు కూడా అధికారంలో రాలేకపోయినాం, తేలేకపోయినామంటే కొంతమంది ఉండి ఆ రోజు అన్నారు టీఆర్ఎస్ నమ్మక ద్రోహం చేసింది, టీఆర్ఎస్ కలవలేదు మర్జీ చేస్తా అని. ఆమె ఆ రోజు అన్నది తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇచ్చినాం, టీఆర్ఎస్ మనతో జాయిన్ అవుతుందని కాదని చెప్పి. అంత నిజాయితీతో అధినాయకం ఉంటుంది. అట్లాంటి వాళ్ళని మోసం చేసి కాళ్ళు మొక్కితివి, జుట్టు అందుకుంటివి. సోనియా గాంధీని ఎట్లా అంటుండ్రో, రాహుల్ గాంధీని ఎట్లా అంటుండ్రో, ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎట్లా పోల్చుకుంటుండో కేటీఆర్. మీరు ఎక్కడ అసలు మీ అహానికి మీ బల్పుకు మామూలుగా లేదురా నాయన. ఇలాంటి పనికిరాని మాటలు బంద్ చేయని చెప్పి నేను ఎవరికి కేటీఆర్కి ఒక హెచ్చరిక లాంటి సవాలే విసురుతున్నా. ఇక భారత్ ఫ్యూచర్ సిటీ గురించి నువ్వు మాట్లాడిన హక్కు లేదులే. ఆడ మీరు ముచ్చర్ల కాడపై ఎట్లా భూములు గుంజుకొని మీ సొంత మూలకు చేసుకున్నారో అదంతా చరిత్ర ఉంది. భూదాన్ భూముల నుంచి అసైన్మెంట్ లాంటి భూముల నుంచి ఎవరెవరు అధికారులు ఇవాళ మొత్తం ఈడీ చుట్టూ ఐటీ చుట్టూ తిరుగుతుందో తెలుసు. భారత్ ఫ్యూచర్ సిటీ రేపు హైదరాబాద్ అనేది ప్రపంచం చెప్తున్నది పిచ్చోడ, తెలుసుకో. ఇక నువ్వు ఐటీ అంటావు, అమెరికాలో చదివిన అంటావు. అక్కడ అన్ని రకాల కంపెనీలకు ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో 100 కంపెనీస్ని అక్కడ పెట్టే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. వీలైతే చూసుకో, అగ్రిమెంట్లు అయినాయి నీకేమైనా తెలిస్తే. మళ్ళీ ఈ వాట్సాప్ యూనివర్సిటీని, మళ్ళీ ట్రోల్ యూనివర్సిటీని వీటిని నమ్ముకుంటే లాభం లేదు. ఏమో అంటారు కదా, చదివించిన కొద్దీ ఏదో పోయిందని. బప్పం కాడికి వచ్చింది ఈ కథ. అమెరికాలో చదువుకొని అడక తిన్నట్టు కాడికి వచ్చింది పరిస్థితి. కాబట్టి ఇలాంటి పనికి మారిన పనులు, ఇలాంటి పనికి మారిన ఆరోపణలు ముఖ్యమంత్రి వారి పట్ల కాదు, సమాజం పట్ల గౌరవం ఉన్నట్టుగా వివరించాలని చెప్పి నేను కేటీఆర్కి హితవు చెప్తున్నాను.